ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారము 68% పిల్లలు స్కూల్ బ్యాగ్ బరువుతో వెన్ను నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి, భుజాల నొప్పి, అలసట, నడవలేకపోవడం ఈ చిన్న వయసులోనే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 78% మంది పిల్లలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. స్కూల్ బ్యాగ్ బరువు మొయ్యాలంటే భయానికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు స్కూల్కి. 25% మంది పిల్లలు పోస్చర్ ప్రాబ్లంతో, అంటే అసమతుల్య భంగిమతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే కండరాల నొప్పితో కావచ్చు, మెడ నొప్పితో కావచ్చు. ఆ భంగిమ అన్నది వాళ్ళ పోస్చర్ మారిపోతుంది. కూర్చున్నప్పుడు కానీ వంగిపోయి కూర్చోవడం, లేదా వంకరగా కూర్చోవడం, లేదా వాళ్లకు నొప్పి ఏ విధంగా ఉందో దాన్ని తగ్గించుకునే విధంగా కూర్చోవడం చేస్తున్నారు. ఖచ్చితంగా స్ట్రైట్గా కూర్చోలేకపోతున్నారు. పిల్లలు హుషారుగా ఆటల్లో పాల్గొనలేకపోతున్నారు. ఇన్ని నొప్పులతో పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు. దీనికి స్కూల్ బ్యాగ్ పాలసీని ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా పై ఉంది. మరి ఏ విధంగా ఈ బ్యాగ్ బరువు తగ్గించవచ్చు, ఏ విధంగా చేస్తే బరువు తగ్గించుకునే అవకాశం ఉందని ఆలోచించినట్లయితే 1-2 తరగతుల పిల్లలకు అసలు హోంవర్క్ అన్నమా అది ఇవ్వకూడదు. హ్యాపీగా స్కూల్లో చదువుకుంది వాళ్ళకి సరిపోతుంది, స్కూల్లో రాసింది వాళ్ళకి సరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా బుక్స్ తీసుకురాకుండా జాగ్రత్త తీసుకోవాలి. టీచర్